వేసవి వచ్చిందంటే చాలు మనందరికీ గుర్తొచ్చేది ఆ చల్లచల్లని తీయతీయని పుచ్చకాయ. ఆ ఎర్రటి ముక్క నోట్లో పెట్టుకోగానే అబ్బా ఆ ఎండవేడంతా మాయమైపోయినట్టే ఉంటుంది కదా. కాని ఈ వేసవి వరంలోనే ఒక చిన్న హెచ్చరిక కూడా దాగుంది. మరి మనం అమృతంలా భావించే ఈ పుచ్చకాయ నిజంగా మన ఆరోగ్యానికి అంత మంచిదేనా? లేక తెలియకుండానే ఏదన్నా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామా? పదండి, ఈ విశ్లేషణలో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సరే, ముందుగా పుచ్చకాయ కథేంటో చూద్దాం. ఇది మనమనుకున్న దానికంటే చాలా చాలా పురాతనమైన పండు. ఒక్కసారి ఊహించుకోండి, సుమారు 5000 సంవత్సరాల క్రితం ప్రాచీన ఈజిప్ట్లో దీన్ని పండించేవారట. వాళ్లకు ఇది ఎంత ఇష్టమంటే చనిపోయిన రాజుల సమాధుల్లో కూడా వీటిని పెట్టేవారట. అక్కడ్నుంచి ప్రయాణం మొదలుపెట్టి 4వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చింది. మన సుశ్రుత సంహితలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆ తర్వాత యూరపు, చివరికి అమెరికాకు చేరుకుంది. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ పుచ్చకాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పుచ్చకాయ అనగానే ముందుగా చెప్పుకోవాల్సింది దానిలోని నీటి శాతం. అవును, ఇందులో దాదాపు 95% నీరే ఉంటుంది. అందుకే ఇది వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే ఒక న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ లాంటిది అనమాట. కేవలం నీళ్లే అనుకుంటే పొరపాటే. ఇది ఒక పోషకాల గని. విటమిన్లు ఏ, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం లాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా క్యాలరీలు చాలా తక్కువ, కొలెస్ట్రాల్ అయితే అస్సలు 0. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్. ఇప్పుడు అసలు సిసలైన విషయానికి వద్దాం. లైకోపిన్. ఇదేంటంటే మన శరీరంలో ఒక సూపర్ హీరో లాంటిది, ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన శరీరంలోని కణాలను పాడుచేసే ఫ్రీ రాడికల్స్ అనే విలన్లతో పోరాడుతుంది, తద్వారా మనల్ని క్యాన్సర్ లాంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. సాధారణంగా లైకోపిన్ అనగానే అందరికీ టమాటాలే గుర్తొస్తాయి కదా. కానీ ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే టమాటాల కన్నా పుచ్చకాయలోనే ఈ లైకోపిన్ చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇది మన గుండెకి, చర్మానికి కూడా చాలా చాలా మంచిది. ఇక మరొక అద్భుతం సిట్రులిన్. ఇది ఒక అమైనో ఆమ్లం. దీన్ని మన శరీరం ఆర్జినిన్ అనే మరో పదార్థంగా మార్చుకుంటుంది. ఈ ఆర్జినిన్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సరే, ఇన్ని మంచి విషయాలున్నాయి కదా అని చెప్పి మన ఇష్టమొచ్చినట్టు కిలోలకి కిలోలు తినేస్తే ఏమవుతుంది? అక్కడే వస్తుంది అసలు ట్విస్ట్. అతి సర్వత్ర వర్జయ్యేతన్నట్టు అతిగా తింటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పుచ్చకాయను అతిగా తినడం వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఓవర్హైడ్రేషన్, అంటే శరీరంలో నీరు ఎక్కువైపోవడమనమాట. దీనివల్ల రక్త పరిమాణం పెరిగిపోయి శరీరానికి అత్యవసరమైన సోడియం స్థాయిలో పడిపోతాయి. ఫలితంగా కాళ్లవాపులు, విపరీతమైన అలసట, ఇంకా కిడ్నీలపై భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. పుచ్చకాయలో పొటాషియం కూడా ఎక్కువ. ఇది మితంగా ఉంటే గుండెకు మంచిదే, కాని ఎక్కువైతే మాత్రం గుండె పనితీరులో సమస్యలు రావచ్చు. అలాగే ఇందులో ఉండే సార్బిటాల్ అనే ఒక రకమైన చక్కెర వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. మరి అయితే పుచ్చకాయ తినేటప్పుడు ముఖ్యంగా ఎవరు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ప్రధానంగా 2 రకాల వ్యక్తులు. మొదటిది మధుమేహులు, అంటే షుగర్ పేషెంట్లు. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. కాబట్టి వాళ్లు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఇక రెండోది ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకునేవారు. పుచ్చకాయలోని లైకోపిన్ ఆల్కహాల్తో కలిస్తే అది కాలేయ వాపును మరింత పెంచే ప్రమాదముంది. అయ్యో, ఇన్ని సమస్యలున్నాయా అని భయపడాల్సిన అవసరం లేదండి. పుచ్చకాయను తినడానికి కూడా ఒక సరైన పద్ధతి ఉంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, దాని ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చు. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే రోజుకు 500 గ్రాములు, అంటే సుమారుగా అరకేజీకి మించి పుచ్చకాయ తినకపోవటమే మంచిది. ఇది ఒక సురక్షితమైన పరిమితిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకలా అంటున్నారంటే ఒక చిన్న లెక్క చూద్దాం. ప్రతి 100 గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు, 6 గ్రాముల చక్కెర ఉంటాయి. అంటే మనం అరకేజీ తింటే మన శరీరంలోకి ఏకంగా 150 క్యాలరీలు, 30 గ్రాముల చక్కెర వెళ్ళిపోతుంది. ఇది మోతాదుకు మించితే మంచిది కాదు కదా. తినే పరిమాణమే కాదు, తినే సమయం కూడా చాలా ముఖ్యం.
భోజనానికి 1 గంట ముందుగాని లేదా గంట తర్వాతగాని తినడం ఉత్తమం. భోజనంతో పాటు తింటే అది జీర్ణరసాల పనితీరును దెబ్బతీసి అజీర్తికి కారణం కావచ్చు. ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ విషయానికి వద్దాం. మనం సాధారణంగా పుచ్చకాయ తిని పనికిరాదని పడేసే భాగం ఉంది చూసారా? అందులోనే అసలైన ఆరోగ్య రహస్యం దాగుంది. నమ్మలేకపోతున్నారా? అవునండి, నిజం. మనం పారేసే ఆ తెల్లటి చెక్కులోనే ఈ ఎర్రటి గుజ్జు కన్నా కూడా ఎక్కువ సిట్రులినుంటుందట. మనం ముందే చెప్పుకున్నట్టు ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది, గుండెకు మేలు చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇంకా గాయాలు కూడా త్వరగా మానేలా చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం తినేటప్పుడు ఆ తెల్ల భాగాన్ని కూడా కొద్దిగా తినడానికి ప్రయత్నించండి. సో చూసార్గా, పుచ్చకాయ ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలం. కానీ మితంగా, సరైన పద్ధతిలో తింటేనే అది మనకు వరంలా పనిచేస్తుంది. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ వేసవిలో పుచ్చకాయను ఎలా ఆస్వాదించబోతున్నారు? ఒకసారి ఆలోచించండి.